జరిగిన దానిలో నా తప్పు ఉందో లేదో తెలుసుకోకుండా అందరూ నన్నే తిట్టినారు. నేను ఉప్పు తగినంతనే కలిపినా అని చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలే. నోటికొచ్చినట్టు మాట్లాడినారు. నా మనసు ఎంత బాధపడుతుంది. తిను తిను అంటే ఎట్లా తినాలి? మొదటిసారి నా తప్పు లేకపోయినా మాటలు పన్నా. ఆఖరికి ఆయన కూడా నన్ను అర్థం చేసుకోలే. అత్తయ్య మామయ్య కోప్పన్నందుకు నాకు బాధ లేదు, కానీ ఆయన అన్న మాటలు నా మైండ్లోనే ఉన్నాయి. లేక లేక మా బావ ఇంటికి వస్తే ఇట్లనైనా చేసేది అన్నాడు. వాస్తవానికి నా తప్పేం లేదు. ఒకవేళ పొరపాటున ఉప్పు ఎక్కువైనా కానీ ఆ మాట అనకూడదు కదా. కావాలని ఎవరు చేయరు కదా. ఏందో ఈరోజు నా టైం ఏం బాలేనట్టుంది. ఇల్లంతా వెతికొచ్చినాను ఆడ ఉందో అని. తీరా చూస్తే ఇంటి ముందరనే ఉంది. అయినా చెట్టు కింద నిలబడి ఏం చేస్తుంది? నేనన్న మాటలే తలుచుకొని బాధపడుతుందో ఏంది? ఇప్పుడు ఎట్లా డీల్ చేయాలి? అమ్మ నాన్న కొద్దిసేపు ఉండి తిను అని చెప్పినారు. వాళ్ళు చెప్పి కూడా చాలాసేపు అయింది, ఇంకా తింటలేదు. ఈ ఆడవాళ్ళందరితో ఇదే బాధ. అప్పుడప్పుడు పల్లవి కూడా ఇట్లే చేస్తుండే. నేనేమన్నా తిడితే చాలు అన్నం పైన అలిగి కూసునేది. ఇదేం అలవాటో ఏమో ఈ ఆడవాళ్ళందరికీ. ఇప్పుడు ఈ అవనీని ఎట్లా మేనేజ్ చేయాలి? నేను చెప్తే అన్నం తింటదా ఏమో, ఒకసారి పోయి అడిగి చూస్తా. అవని, ఇప్పుడు ఈయనెందుకు వచ్చిండు? తిట్టినది ఇంకా సరిపోలేదా? ఇంకా బ్యాలెన్స్ ఉందా ఏమన్నా? అవని పిలిచేది నిన్నే. ఏంటో చెప్పండి. వామ్మో, మస్తు కోపంగా ఉంది. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఇంత కోపంలో నేను చెప్పిన మాట వింటదని నాకు నమ్మకం లేదు. అట్లని అవని పస్తులుంటే చూస్తా ఉండలేను. చేతనైనంత వరకు చెప్పి చూస్తా, ఆ తర్వాత అవనిష్టం. మీరు తిట్టాల్సిన తిట్లు ఇంకేమైనా మిగిలిపోయినాయా? చెప్పండి, ఎందుకు వచ్చినారు? ఒకవేళ నన్ను తిట్టడానికే వస్తే తిట్టిపోండి. ఇంకా ఎందుకు అంత కోపం? ఇప్పుడేమైందని? నువ్వు కోప్పడేంత పెద్ద తప్పు నేనేం చేసినాను? ఏంది ఏమన్నారు? ఇంకోసారి అనండి. నాకు కోపం వచ్చేంత పెద్ద తప్పు మీరేం చేసినారా? మీకు తెలదా ఏం చేసినారో? ఏదో కోపంలో 2 మాటలు అన్నాను, దానికి ఇంత కోపమా? చిన్నదానికి పెద్దదానికి అన్నం పైన అలిగితే ఎట్లా? నేనింతే. చిన్నదానికి పెద్దదానికి అలిగి కూర్చోవడమే నా పని. నాకు వేరే పనే పాటనా? ఎందుకు అవని అంత హార్ష్గా మాట్లాడుతున్నావు? చూడండి, నేను ముందంటే మస్తు కోపంలో ఉన్నా. ఈ నుంచి పోండి ఫస్ట్. ఈ కోపంలో నేను ఏం మాట్లాడేది నాకే తెలియదు. నువ్వేమన్నా పర్లేదు, వచ్చి అన్నం తిను. లేక లేక మీ బావ ఇంటికి వస్తే కావాలని చేపల ఫ్రైలో ఉప్పు కలిపి పెట్టిన దాన్ని. అలాంటి నేను తింటే ఏమి తినకుంటే ఏమి? చూడవని, కావాలని ఉప్పు కలిపెట్టినావని నేను అనలేను. నువ్వు ఎప్పుడు చేసినా వంటలు బాగా చేస్తావు. బావ ఇంటికి వచ్చినప్పుడే ఇట్లా అయిందని కోపం వచ్చింది అంతే. నువ్వు కావాలని చెయ్యవు, అది నాకు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు అందరి ముందర నా మీద ఎందుకు అంత కోపం చూపించినారు? నిజ నిజాలు తెలుసుకోరా? అన్నిటినీ మౌనంగా భరిస్తున్నా కదా అని తప్పు చేయండి మాటలంటే ఎట్లండి? నేను కూడా మనిషినే కదా. సరే అవని, నాదే తప్పు. అందరి ముందర నీ మీద కోపం చూపించకుండా ఉండాల్సింది. సారీ చెప్పినా కదా, ఇప్పటికైనా వచ్చి తిను. మీ సారీ నాకేం అవసరం లేదు. ఈ అవనికి కోపం తగ్గే వరకు తల ప్రాణం తోకకొచ్చేటట్టుంది. ఇంత మొండితనం ఏందిరా బాబు? ఒక చోట నిలబడు, ఎందుకు అక్కడిక్కడ తిరుగుతున్నావు? నీ వెనకాల తిరగలేక కాళ్ళు నొస్తున్నాయి. అంత కాలం వస్తుంటే ఇంట్లోకి పోండి. నా వెనకాల తిరుగు అని నేను చెప్పినానేమన్నా? ప్లీజ్ అవని, నాది తప్పు అని చెప్పినా కదా. నీకు సారీ కూడా చెప్పినా కదా. మీరు సారీ చెప్పినంత మాత్రాన నాకు కోపం తగ్గదు. అనాల్సిన మాటలన్నీ అని లాస్ట్కి వచ్చి సారీ చెప్తాడు. సారీ. సరే, నీ కోపం తగ్గే వరకు ఎంత తిట్టినా భరిస్తా. వచ్చి అన్నం తిను. నాకేమొద్దు. నాకు పిచ్చ కోపం వస్తుంది. సారీ చెప్పినా కదా, ఆయన గాని ఇంత మొండితనమా? ఇంతవరకు అవని సహనము ఓర్పు మాత్రమే చూసినాను. ఈ కోపం మాత్రం ఇప్పుడే చూస్తున్నా. అవని కాలు పట్టుకునేది ఒక్కటి తక్కువ, అంతే. ఇంత రంగా అడుక్కుంటున్నా, కొంచెం కూడా మనసు కరగదా? చూడవని, నాకు కోపం తప్పియొద్దు. చేయని తప్పుకి మీకు కోపం రావడం సహజమే కదా. ఇప్పుడు ఏంది? అన్నం తింటావా తినవా? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఆకలేసలేదు, తినను. ఇంత మొండితనం పనికిరాదావని. ఈరోజు బాగా నాతో ఆడుకుంటున్నావు. నీకు సారీ చెప్పినాను, ఇంత రంగా అడుక్కుంటున్నా. ఇంకేం చేయాలి? పోనీ నీ కాలు పట్టుకోనా? ఏందా మాటలు? మీరు నా కాలు పట్టుకోవడం ఏంది? కొంచెం కూడా అర్థం లేకుండా. మరి నువ్వు కూడా అర్థం లేకుండా ఎందుకు ఇంత కోపం నా మీద? సరే, నీకు ఒకవేళ కోపం ఉంటే నా పైన చూపించు, అన్నం పైన కాదు. నాకు నిజంగా అంటే ఆకలి లేదు, అందుకే తినలేను. అంతేగాని మీ పైన కోపమేం కాదు. కారణం లేకుండా ఎందుకు ఆకలి కాదు? సరే, ఇంకోసారి అందరి ముందర నీ పైన కోపం చూపించను. ఇప్పటికైనా తిను. మీరు నా పైన కోపం చూపించినందుకు కాదు ఈ బాధ. నేను నిజం చెప్తున్నా. ఆ చేపల ఫ్రైలో మాత్రం ఉప్పు ఎక్కువ వేసలేను, తగినంతనే వేసినాను. సరేలే, వేరే ధ్యాసలో ఉండి పొరపాటు జరిగింటది.
లేదండి, నేను వంట చేసేటప్పుడు నా ధ్యాస మొత్తం వంట పైనే ఉంటుంది. అందులో అన్నయ్య కోసం ప్రత్యేకంగా వండుతున్నా. ఏ చిన్న పొరపాటు కూడా రానియను. అలాంటిది దాంట్లో ఉప్పు ఎట్లా ఎక్కువైందో నాకే అర్థమైతలేదు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే లాస్ట్ చేపల ఫ్రై చేసిన తర్వాత నేను టేస్ట్ చేసినాను. ఉప్పు కరెక్ట్ సరిపోయింది. ఏంది నిజమా? అవునండి. నువ్వు టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కరెక్ట్ ఉంది. అందరూ తినే టయానికి ఉప్పు ఎక్కువైందంటే కావాలని ఎవరైనా వేసింటారా? ఏమో అండి, నాకు కూడా తెలియదు. ఒకవేళ కావాలని చేస్తే ఈ ఇంట్లో ఎవరు చేస్తారు అట్లా? ఇంకెవరు? ఆ స్వప్ననే ఉంటది. ఆ స్వప్నకి తప్ప ఈ ఇంట్లో కోపం ఎవరికి లేదు నా మీద. ఈయనకు చెప్తే ఏమనుకుంటాడో అదే అండి, నాకు కూడా అర్థమైతలేదు. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? నా చెల్లెలు స్వప్ననే చేసింటది. స్వప్నకు తప్ప ఈ ఇంట్లో కోపం ఎవరికి లేదు అవని మీద. ఉప్పు ఎక్కువైందంటే ఏదో పొరపాటు జరిగింటది అనుకున్నా నేను కూడా. దీన్ని బట్టి చూస్తుంటే స్వప్న పైన నాకు డౌట్ వస్తుంది. ఫస్ట్ పూర్తిగా తెలుసుకోవాలి. అంతవరకు స్వప్న పేరు చెప్పకూడదు. సరే, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. నువ్వు వచ్చి అన్నం తిను ఫస్ట్. ఇప్పటికే చాలా లేట్ అయింది. సరే అండి, ఇంతరంగా చెప్పినారు, తినకుండా ఉంటానా? కానీ ఇప్పుడు కాదు, ఒక గంట సేపు లాగి తింటా. మళ్ళీ ఇదేం గోల మధ్యలో? ఇప్పుడు తింటే ఏమవుతుంది? తింటా అని చెప్పినా కదా, ఖచ్చితంగా తింటా. ఇంక నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అమ్మ, అన్నం తినడానికి ఒప్పినీక తల ప్రాణం తోకకొచ్చింది. యాహూ, గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈ అవని మీద ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ గా రివెంజ్ తీసుకున్నా. అందరితో తిట్టించిన. ఈ రోజు నాకు అసలైన పండగ. పార్టీ చేసుకోవాల్సిందే. లేకపోతే ఈ అవని వల్ల నాకు విలువనే లేకుండా పోయింది ఈ ఇంట్లో. ఇప్పుడు మంచిగా అయింది. ఇట్లనే ఇంకా 2-3 దాండ్లు ఇరికిస్తే అవని పర్మనెంట్గా ఇంట్లో నుంచి పోతుంది. అప్పుడు నేనే ఈ ఇంట్లో మహారాణిని. ఈ ఆస్తి మొత్తం నాదే. ఇంకా నయం, ఎవరికి డౌట్ రాలే నేను ఉప్పు కలిపినా అని. మా ఆయనకి కొంచెం అనుమానం ఉన్నా ఆయన్నే క్లియర్ చేసిన. ఇంకా నా పైన ఎవరికి డౌట్ రాదు. ఏందే రూమ్లో ఏం చేస్తున్నావు? ఏదో గంతులు వేస్తున్నట్టు పాటలు పాడుతున్నట్టు సౌండ్ వస్తుంది బయటికి. వామ్మో, బయటికి వినపడిందే? తీగ లాగితే డొంక కదిలినట్టు ఈయనకి కొంచెం అనుమానం వస్తే చాలు మొత్తం బయటికి తీస్తాడు. ఈయనకి అనుమానం రాకుండా కవర్ చేయాలి. ఏంది గంతులేస్తున్నట్టు పాట పాడుతున్నట్టు సౌండ్ వచ్చిందే? నేనైతే సైలెంట్గానే ఉన్న రూమ్లా. నాకు తెలిసి ఇంటి పక్కల వాళ్ళ ఇంట్లో నుంచి ఏమైనా సౌండ్ వచ్చిందేమో. ఈడైతే కాదు. అబ్బచ్చా, నిజమా? మరి గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అని పాట వినబడింది. అది కూడా ఈ రూముల నుంచే వినబడింది. డౌట్ లేదు, పాటలు పాడింది గంతులేసింది నేనే అని ఈయనకు ఫుల్ క్లారిటీ ఉంది. ఇప్పుడు కవర్ చేయనీక ట్రై చేస్తే నేనే దొరికిపోతా. నేనే అని ఒప్పుకుంటే సరే. అదేంటంటే అది అది రూమ్లో పాటలు పాడింది గంతులేసింది నేనే. నాకు తెలిసే నువ్వే అని. ఒప్పుకుంటావో ఒప్పుకోవో అనుకున్నా. పర్లేదే, బాగానే ఒప్పుకున్నావు. మరి ఫస్ట్ ఆ అబద్ధం ఎందుకు చెప్పినావు? నేను పాట పాడినా గంతులేసినా అని ఒప్పుకోవాలంటే సిగ్గేసింది. అది కూడా మీ ముందర ఎట్లా ఒప్పుకుంటానండి? అబ్బచ్చా, అవతల వాళ్ళు నమ్మే విధంగా ఉండాలి ఏమైనా చెప్తే. మీరెప్పుడు ఇంతే, నేను చెప్పినది ఏం నమ్మరు. సరే గాని ఇంతకి నీకు పాట పాడేంత సంతోషం ఏమనిపించింది? ఏం లేదండి, టైంపాస్ అయితే లేదు, అందుకే పాట పాడినా. మరి నాకేంది? అవనీని అందరూ తిట్టినందుకు నీకు సంతోషం అనిపించినట్టు అనిపిస్తుంది. అవనీని అందరు తిడితే నాకెందుకు సంతోషము? అదేం లేదు. ఇదిగో మళ్ళీ ఏమైనా చెప్తే అవతల వాళ్ళు నమ్మేలాగా చెప్పు. అంటే ఏంది మీ ఉద్దేశము? అవనీని అందరు తిట్టినందుకు నేను పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఉన్నానా? అవునేమో, ఎవరికి తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆ చేపల ఫ్రైలో ఉప్పు కలిపింది కూడా నువ్వేనేమో. ఈయన తెలిసి మాట్లాడుతున్నారా తెలక మాట్లాడుతున్నారా? లేక చీకట్లో బాణం వేస్తున్నాడా? ఎట్లా అడిగినా నా పైన అయితే డౌట్ వచ్చింది. దాంట్లో ఉప్పు కలిపింది మాత్రం నేనే అని తెలిస్తే నాకు చుక్కలు చూపిస్తాడు. ఎట్లైనా కానీ తప్పించుకోవాలి. హలో మేడం, ఏంటి షాక్ అయ్యావా? నేనెందుకు షాక్ అయితా? అదే నేను కూడా అడుగుతున్నా, నువ్వెందుకు షాక్ అయినావు? అంటే నిజంగా ఉప్పు కలిపింది నువ్వేనా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను ఉప్పు కలపడం ఏంది? మీరు చూసినారా ఏమన్నా? ఏదో కళ్ళారా చూసినట్టు నిందలేస్తున్నారు. మరి అందరూ అవనీని తిడుతుంటే నీ ముఖంలో ఆ సంతోషం ఎందుకు? ఇప్పుడు కూడా రూమ్లో డాన్స్లు వేసుకుంటూ గంతులు వేసుకుంటూ ఉన్నావు. నాకెందుకు అనుమానంగా ఉంది. ఆ చేపల ఫ్రైలా నువ్వే ఉప్పు కలిపినావని నాకు అనిపిస్తుంది. మీకు అనిపించేటివన్నీ నిజాలు కాదు. కళ్ళారా చూస్తే మాట్లాడండి, లేకుంటే నోరు మూసుకొని ఉండండి. లేనిపోని నిందలు మాత్రం నా పైన వేయొద్దు. అవునా? అయితే సరే,
కానీ దాంట్లో ఉప్పు కలిపింది నువ్వే అని నాకేమైనా సాక్ష్యం దొరికిందనుకో నేను ఊకనే ఇచ్చిపెట్టను ఏమనుకున్నావో. తెలుసుకుంటా, ఆ పొరపాటు ఎట్లా జరిగిందో ఖచ్చితంగా తెలుసుకుంటా. నిజాలు తెలుసుకొని అప్పుడు మాట్లాడతా. కానీ నువ్వు ఇప్పుడన్న మాటలన్నీ గుర్తుపెట్టుకో. నువ్వే అని తేలిందనుకో నేనేం చేస్తానో నువ్వు అస్సలు ఊహించలేవు. అందుకే ఎక్కువ సంతోషపడకూడదు. నిజాలు తెలుసుకుంటా అంటున్నాడు. ఒకవేళ నేను ఉప్పు కలిపినట్టు ఏమైనా సాక్ష్యం దొరికితే నా పని అవుట్. అవనీని తిట్టిన వాళ్ళంతా తిరిగి నన్ను తిడతారు. అది కూడా డబుల్ కోటింగ్ ఇస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా ఏమన్నా? నేను ఉప్పు కలిపినట్టు ఎవరైనా చూసినారా? మరి సాక్ష్యం లేనట్టే కదా. తలకిందులుగా తపస్సు చేసినా నేను దొరకను. ఇంకెందుకు టెన్షను? కొంపదీసి సాక్ష్యం మీరు చెప్పరు కదా. ఓ సబ్స్క్రైబర్లు మిమ్మల్నే. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.